ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారంట. అయితే ఆ రాజుగారి దగ్గర ఎప్పటి నుంచో ఒక బ్రాహ్మణుడు పనిచేస్తూ ఉన్నాడంట, పూజలు చేస్తా. అయితే ఆయన బాగా కటిక పేదరికంలో ఉన్నాడంట. బాగా కటిక పేదరికంలో ఉంటే రాజుగారు ఆయన్ని ఎలా ఉండని చేయాలి, మన వరకనైతే తీసుకోడు కదా, మంత్రి గారు ఏదైనా సలహా చెప్పండి అని చెప్పి రాజుగారు మంత్రి గారిని అడిగాడంట. అడిగితే అప్పుడు ఆ మంత్రి అంటాడంట, ఆయన ఏం సాయం చేసినా తీసుకోడు. సరే ఏం చేద్దాం అని అంటే అప్పుడు రాజుగారు చెప్తాడంట, ఓ పెద్ద గుమ్మడికాయ తెప్పిండి, అందులో వజ్రాలు వైడూర్యాలు బంగారము డబ్బులు అన్నీ పోసి పెడదాము అని చెప్పి అంటాడంట. సరే అన్నీ పోసి పెట్టి ఆయనకి పూజారికి పిలుస్తాడు. పిలిచి, ఏమండి మాకేందో బాగోట్లేదు, దిష్టి తీసేసాం, ఈ గుమ్మడికాయ తీసుకెళ్ళి ఊరి చివరన పడేసిరండి అని చెప్పి చెబుతాడు. చెప్పంగానే సరే మరి రాజుగారి మాట కాదనకూడదు కదా అని ఆ గుమ్మడికాయ తీసుకొని ఊరి చివరి దాకా మోస్తాడు. ఆయన అనుకుంటాడు కదా పూజారి, అసలే ఏం చేశానో ఏమో, నా సమస్యలే నాకు చాలా ఉన్నాయి, ఈయనేంటి మళ్ళీ ఈ దిష్టి తీసిన కాయలు అంటాడు, ఏం చేయాలి అనుకుని ఇట తలమే పెట్టుకున్నది అటు వెనక్కి వదిలేసి వెనక కూడా చూడుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ రాజుగారు మంత్రి గారు కలిసి వాళ్ళు అంటారు కదా, అయ్యో ఈయన్ని ఉండాయని చేద్దామంటే ఈయన ఏంది ఎట్ట చేశాడు అని రాజుగారు అంటాడు. మంత్రి గారు అంటాడు, మనం ఉండాలి చెయ్యాలన్నా మనం చేయలేము, వాళ్ళకి ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది, దాన్ని బట్టి జరిగిద్ది అంటాడు. సరే మరి ఎవరు దొరికితే చెప్పండి మంత్రి గారు అని రాజుగారు మంత్రి గారిని అడుగుతాడు. ఆ మంత్రి గారు అంటాడు, అరే అది గుర్రం మీద వస్తున్నాడు చూడు, ఆయన మొహాన లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది, నాకు తెలిసి ఖచ్చితంగా ఈ డబ్బు బంగారం అతనికే దొరికిద్ది అని అంటాడు. రాజుగారు అంటాడు, నేల మీద నడిచే వాళ్ళకి కాకుండా పైన గుర్రం మీద వచ్చేవాడు దొరికిద్దా, ఎలా దొరికిద్ది అని అంటాడు. సరే చూడండి అనగానే గుర్రం మీద టకా 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 అనుకుంటూ వచ్చిన ఆయన గుర్రం కాలుకి ఒక నగ తగిలి నగ పైకొచ్చి ఈయన మొహాన్ని పడిద్ది. అరే ఈయన బంగారం ఉన్నట్టుంది అని ఆ గుర్రం మీద నుంచి దిగి ఆ డబ్బు బంగారం చూసి ఇక వాటిని గబగబా తీసుకుని ఆయన గబుక్కున వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది, మన రాతని ఎవరు మార్చాలన్నా మార్చలేరు, దేవుడు అక్కడ ఏది రాశాడో అది మాత్రమే జరిగిద్ది. ఏమంటారు?